వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మహిళలంతా ముందుకు వచ్చుకుంటారు. అభివృద్ధి కోసం టెక్నాలజీని ఉపయోగించే వారే నిజమైన నాయకులు. జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్లేస్ లో హైబ్రిడ్ విధానంలో వర్చువల్ గా మనం ఈ 1875 స్క్రీన్లో. నమస్కారాలు. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ అన్ని క్లస్టర్లు ఏసీ రూమ్లో కూర్చోబెట్టాం మిమ్మల్ని ఒక్కనే. అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకటి జరపాలి. ముఖ్యమంత్రి వర్యులు మన నారా లోకేష్ గారు జరుపుతున్నారు కాబట్టి కార్యాలయంలో ఒకటన్నా పెట్టాలనే ఉద్దేశంతో అది ఈ వార్డు నేనుండేదే కాబట్టి 15వ వార్డు. ఈ 15వ వార్డు నుండి ఏ క్లస్టర్ అయితే ఉందో ఆ క్లస్టర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం మీకు అసౌకర్యమైనప్పటికీ తప్పకుండా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మన పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మన పార్టీ ఆవిర్భావకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఏ ఆశయం కోసం అయితే పార్టీని స్థాపించాడో ఆయన ఆశయ సాధన కోసం, ఆయన అభ్యున్నతి కోసం నిరంతరం కూడా మనం ఒకరోజు తర్వాత పుట్టినరోజుకు ముందు తీర్మానాలు చేసుకోవటం, పుట్టినరోజు జరుపుకోవటం, పుట్టినరోజు తర్వాత బహిరంగ సభను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితుల్లో ఈ తడవ మహానాడు అనేది నెల్లూరు ఆతిథ్యం ఇవ్వబోతుంది. రాష్ట్ర చరిత్రలో కనీవిని రీతిలో నెల్లూరు ఆతిథ్యం అంటే ఏందో చూపించబోతున్న తరుణంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా అవుతుంది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్న వేళ డీజిలు పెట్రోలు కొరత కారణాల వల్ల, గ్యాస్ కొరతలు ఉన్నందువల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగించకూడదు, మనమే సర్దుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ మహానాడును రద్దు చేయటం. వెంటనే మన యువ నాయకుడు తాతను మించిన మనవడు, తండ్రిని మించిన తనయుడు, భవిష్యత్తు దగ్గర ఎవరి ప్రాంతంలో వాళ్ళుండి ఎక్కడ ఆడంబరాలు లేకుండా మనం వర్చువల్గా ఎందుకు జరుపుకోకూడదని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1874 సెంటర్స్లో ఇలాగే వర్చువల్గా ఈరోజు నిర్వహించుకోవటం అంటే ఇది ఆషామాషి కాదు. అది ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే సాధ్యమైంది. మనలో ఉండే క్రమశిక్షణ, నాయకుడి ముందుండే ప్రేమ, తెలుగుదేశం పార్టీ జెండాని ఎప్పుడు మొయ్యాలని తపన, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుండాలనే కోరిక మనందరి హృదయాల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏసీ లేకపోయినా కూర్చున్నాం,
ఎండైనా కూర్చున్నాం, దేనికైనా మనం సిద్ధపడుతున్నాం. అది మన తెలుగుదేశం కార్యకర్తల యొక్క కష్టం. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు 76 సంవత్సరాల వయసులో, బహుశా మేము 58 సంవత్సరాలు 59 సంవత్సరాలు వస్తేనే అలసట కనిపిస్తుంది. ఆయన ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఏమీ లేవు. ఒకటి ఈ రాష్ట్రం పరిగెత్తాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అవ్వాతాతకి పెన్షన్లు ఇవ్వాలి, అర్హులైనటువంటి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు చెయ్యాలని మనసు ఉంది, చెయ్యాలని చెయ్యి ఉంది. కానీ ఆర్థికంగా డబ్బు లేదు. ఆ డబ్బును కూడా మనమే సంపాదిద్దామని చెప్పి ఒక్కడై కొడుకును తోడుగా పెట్టుకుని ఈరోజు దేశాలు తిరుగుతున్నాడు, రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ఒక పక్కన శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇండస్ట్రీలు తెచ్చి, ఆ ఇండస్ట్రీల వల్ల మన అందరి ఉద్యోగాలు వచ్చి, ఇక్కడే ఇన్కమ్ వచ్చి, ఆ ఇన్కమ్ను మళ్ళీ మనకే ప్రజలకే పంచడం కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమిచ్చి మనం ఆయన రుణం తెచ్చుకోగలం? నిజంగా ఆయన లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం, మన దేశానికి అవసరం. అందుకే నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రే మన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి జీవితంలో దొరకడని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 13 సంవత్సరాల చరిత్రలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరింటికన్నా పోయి భోజనం చేశాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారిలో ఉండే క్వాలిటీ. యువ నాయకుడైన నారా లోకేష్లో ఉండే ఆలోచన విధానం. వారిద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం అంతగా కష్టపడుతున్నారు, అంతగా అభివృద్ధి చేయాలని తపన పడుతున్నారు. ఆ తపనకి ఈరోజు మోడీ గారు తోడయ్యారు. వారందరికీ తోడుగా మనమందరం తోడయ్యాం. ఎప్పుడు వెన్నంటి కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని రక్షించుకునే దాని లాంటి కార్యకర్తలు మనం ఇంతమంది ఉన్నామనే ధైర్యంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అందుకోసమే మనందరం కూడా నడుం బిగించాలి. ఈ మహానాడు మనందరికీ ఒక స్ఫూర్తి కావాలి. వారు రేపు ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాల కోసం ఈ మహానాడులోనే చాలా తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది. పేద బడుగు బలహీన వర్గాలను ఎలా ధనవంతులు చేయాలి, మహిళా తల్లుల్ని వాళ్ళ చేతుల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళకి ఏ రకమైన ఆర్థిక చేయూతనివ్వాలి. పొదుపును ప్రోత్సహించాం. పొదుపు ద్వారా ఈరోజు ప్రతి తల్లి కుటుంబాన్ని రక్షించుకుంటుంది, ఇంకా కుటుంబానికి అండగా నిలుస్తుంది. భర్తకు తోడుగా భర్తకు మించిన ఆదాయాన్ని తెచ్చి కుటుంబంలో బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తూ ఈరోజు ఒక కాలం వరకు ఒకటికి ఇస్తాం, ఇంకొకటి ఇస్తాం, వెనక ముందు అందరికి ఇస్తారు. కానీ ఎవరికి ఎందుకు ఇవ్వాలనేది అడిగేటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలు అందరి మీద ఉంది. ఇక్కడ మా కళ్ళకి అందరూ సమానులే. అందరూ నా ఎలక్షన్లో కష్టపడ్డ వాళ్ళే, అందరూ నా కోసం కృషి చేసినటువంటి వాళ్ళే. చిన్నోడు చిన్న ఓట్లు వేపిస్తే పెద్దోడు 10 ఓట్లు ఎక్కువ వేపించుండొచ్చాము. కానీ ప్రతి ఒక్కడి తపన, పేదవాడు తపన ఓటు వేయలేకపోయినా వాడొక్కడు ఓటు కోసమైనా వాడు నాతో తిరిగాడు, వాడు నాతో కష్టపడ్డాడు, వాడు నాకు గెలవటం కోసం అహర్నిశలు కష్టపడి ఉంటాడు. ఒకటి 50 ఓట్లు వేయించుంటాడు. 50 ఓట్లు వేయించినాడుకు ఒక గౌరవం, ఒక్క ఓటు వేసినాడుకు ఒక గౌరవం కాదు. ఓటేసి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడానికి నిద్రాహారాలు మారి పనిచేసిన ప్రతి కార్యకర్తలు గుర్తించుకోవడమే తెలుగుదేశం కర్తవ్యం. అది ఉండబట్టే ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో 1 కోటి సభ్యత్వాలు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 4 కోట్ల 50 లక్షల ఓట్లుంటే ఈ రోజు 1,10,00,000 ఇళ్లుంటే 1 కోటి సంతకాలతో 1 కోటి సభ్యత్వాలు మనకు వచ్చిందంటే అది చంద్రబాబు నాయకత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకని మనందరం కూడా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోవాలి. రేపు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు గతం స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కావలిలో తెలుగుదేశం పార్టీని రెపరెపలాడినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తర్వాత జరిగే ఎన్నికల్లో 100కి 100%, 40కి 40% గెలిపించుకున్నట్టే నిజమైన కార్యకర్తల గెలుపు. దీనికోసం
దీనికోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా, దేనికైనా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ జెండా నీడను మనం బతుకుతున్నాం. ఈ జెండా వల్లే ఈ కావ్య కృష్ణారెడ్డి ఎవరు 2023 నాటికి ఎవరికి తెలియదు. కానీ ఆ జెండా నాకు చంద్రబాబు నాయుడు నా భుజం మీద పెడితే నాకు లక్షలాది మందిగా నా వెనక తిరిగారు, జెండాను చూసి వచ్చారు. జెండా నీడను మనం బతుకుతున్నాం. అన్ని నా వల్లే తెగిపోతుంది, అన్ని నేనే చూసుకుంటున్నాను అనుకుంటే గర్వం తలకెక్కితే శ్మశానం వైపు చూడని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు. పెద్ద విర్రవీగిన వాళ్ళు కూడా ఆఖరి శ్మశానానికి పోయినారని. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమి చేయలేరు. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుంది. అటువంటి గొప్ప మనసున్న నాయకులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నందుకు మనం గర్వపడాలి. మనం ఆ పార్టీలో సేవ చేసే భాగ్యం దొరికినందుకు మనం అదృష్టంగా భావించాలి. ఆ పద్ధతి దాంట్లో పార్టీ బాధ్యతలు తీసుకున్నందుకు అధ్యక్షుడు గానో, సెక్రటరీ గానో, క్లస్టర్ గానో, జనరల్ సెక్రటరీ గానో ఏదో ఒక పదవి ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ఈరోజు కేఎస్ఎస్ సభ్యులుగా ఉన్నందుకు గర్వపడాలి. 60 ఓట్లకు నిన్న నాయకుడు చేసిన చంద్రబాబు నాయుడికి మీరు కేఎస్ఎస్ సభ్యులందరూ కూడా గర్వపడాలి. 60 మందిలో నిన్ను ఒక్కడిని చేశాడంటే ఈ పార్టీ ఎంత గుర్తించిందో ఆలోచించాలి. అందుకోసం మన అందరం కూడా తెలుగుదేశం అభ్యున్నతి కోసం అందరం కష్టపడదామని, అందులో తారతమ్యతలు పక్కన పెడదామని, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, లావు లేదు, ఎత్తు లేదు, పొడుగు లేదు, పొట్టి లేదు, తెలుగుదేశంలో అందరూ ఒకటే, అందరూ సమానులు అనే విషయాన్ని గుర్తుంచుకుని పనిచేద్దామని చెప్పి దాంట్లో నేను మీతో కలిసి నడవడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నానని, తెలుగుదేశం కోసం, తెలుగుదేశం జెండా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అవసరమైతే ఈదులు చిమ్మైనా తెలుగుదేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.